నెక్లెస్ రోడ్డు జలవిహార్ కాడ మరి కొండంత పండుగనే ముచ్చట ఎవరెవరు ఏం మాట్లాడారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, తెలంగాణ మిస్ యూనివర్సు ఇక మరి ఇంకా కూడా కొంతమంది మాట్లాడారు. వచ్చిన ఎవరైతే ఇక్కడ వచ్చిర్రో మరి 3K రన్, 10K రన్, 5K రన్ అయితే మత్తు వదిలి మైదానం పాట పడితే ఆరోగ్యం వస్తుంది అనేది ఇలా హృదయం ఫౌండేషన్ కంకణం కట్టుకుంది, పండుగ చేసింది. ఇక మరి దానికి అమ్ముకు దారి పోయి పెద్ద మనిషి అమ్ముల మధుకర్ యాదవ్ సారు మరి ఎందుకు ఈ హృదయం ఫౌండేషన్ పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఏమేమి కార్యక్రమాలు చేస్తుంది? హృదయం ఫౌండేషన్ మనము 2020 కరోనా సమయంలో నీకు తెలిసిన విషయమే. కరోనా సమయంలో ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఏందనేది అందరికి తెలిసిన విషయమే. ఆ టైంలోనే మనం ఏదో చేయాలి, పాపం ఇంతమంది ఇబ్బందులు పడుతున్నారు, కొంతవరకు మనం బాగానే ఉన్నాం కదా, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం మీద మనం ఫౌండేషన్ పెట్టి దాన్ని స్టార్ట్ చేసి ఎక్కడెక్కడైతే వీళ్ళు ఇబ్బందులు పడుతారో కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డ వ్యక్తులకు మనం సహాయం చేయడము అప్పటి నుంచి మనం స్టార్ట్ చేసినాము. ఇక తదనంతరం దీన్ని రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నాం. సో మనకు కూడా ఏదో ఒకటి సొసైటీకి ఏదో ఒకటి రుణపడి ఉండాలి కాబట్టి మనం మంచి ఇదిలో ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి సొసైటీ కోసం చేయాలి కాబట్టి అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ జలవిహార్లో డోస్ అపాన్ స్పోర్ట్స్ నాట్ ఆన్ డ్రగ్స్ అంటే మత్తు వదిలి మైదానం చేరండి అనే ఒక నినాదంతో మనము దీన్ని చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి మీరు చూసినట్టయితే ఇంతమంది పెద్ద ఎత్తున ఎంప్లాయీస్, స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, ఫ్యామిలీస్, పిల్లలు ప్రతి ఒక్కరూ పాల్గొనడం, చాలా విజయవంతం చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఎంతమంది వచ్చింది అంటున్నావు అందాదా ఇప్పుడు వీడికి ఈ పండుగ పేరు మీద? నువ్వు ఎంతమందిని చూసిటావు ఇప్పటివరకు ఇక్కడ? నేనైతే ఇక మరి దాదాపు ఒక 1000 మంది పైనే అనుకుంటున్నా. 1000 మంది పైనే మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ కానీ 1000 పైనే వచ్చారు. వాకిన్స్ కూడా ఎక్కువనే వచ్చినారు కాబట్టి సో ఈ అవేర్నెస్ని మాతో పాటు మీలాంటి వాళ్ళు, మీలాంటి తెలంగాణ ఉద్యమకారులు కానీ, మీలాంటి తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులు కానీ, మీలాంటి ఊర్లలో మీరు చెప్తే వినేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మాతో పాటు మీరు కూడా చేయగలిపి ఈ యొక్క డోస్ అపాన్ స్పోర్ట్స్ నాట్ ఆన్ డ్రగ్స్ అనే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ముందుకు తీసుకెళ్లాలా, మాకు తోడ్పాటు అందించాలా, మాతో పాటు మీకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇదులా మొత్తానికి ఉదయ భానుని కిరణమా నా ఉదయం అంతా నీవే సుమ కాదు పరుసు పొరగాళ్ళ గుండెల్లో ఇప్పుడు హృదయం ఫౌండేషన్ అనేది ఇగో ఈ రకంగా ఇక మరి మత్తు వదిలి మైదానాల బాట పట్టి ఆరోగ్యంగా బతుకుర్రి అనేది ఇలా హృదయం ఫౌండేషన్ ద్వారా అమ్ముల మధుకర్ యాదవ్ ఈ రకంగా మరి తెలంగాణ సమాజానికి ఒక రామసక్కని సందేశం ఇచ్చిండులా. మరి మీరు చూస్తూనే ఉంటుంది. కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత న్యూస్, నెక్లెస్ రోడ్ గడ్డ.